ఐఎండీ హెచ్చరికలు ఇలా ఉంటే హైదరాబాద్ లో హైడ్రా మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేతనాల్లో ఊహించని తగ్గింపుతో అసంతృప్తికి లోనైన మార్షల్స్ విధులను బహిష్కరించారు. వీరి గైర్ హాజరుతో మాన్సూన్ చర్యలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైడ్రా 3 నాళ్లకే ఇలా ముగిసేయటంతో నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. నగరంలో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేసే మాజీ సైనిక ఉద్యోగుల సంచలన నిర్ణయంతో రేవంత్ సర్కార్ ఒక్కసారిగా షాక్కు గురైంది. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన హైడ్రా మార్షల్స్ తమ విధులను బహిష్కరించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాల వంటి ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా స్తంభించాయి. హైడ్రా మార్షల్స్ తో చాలా మంది మాజీ సైనికులే ఉన్నారు. వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు వర్షాకాలంలో వరదల సమస్యలను తగ్గించేందుకు రాత్రింపవళ్లు శ్రమించారు. అంతటి కష్టతరమైన పని చేస్తున్నా కానీ ఇటీవల వీరి వేతనాలను తగ్గించడం సరికాదంటూ వారు విధులను బహిష్కరించారు. దీంతో 150 డివిజన్లలో హైడ్రా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైడ్రా మార్షల్స్ నిర్ణయం మాన్సూన్ ఆపరేషన్స్ సహా అనేక సేవలపై ప్రభావం స్పష్టంగా పడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జీతాలు తగ్గడంతో విధులను బహిష్కరించాలని హైడ్రా మార్షల్స్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్స్ పై అయితే తీవ్ర ప్రభావం పడుతుంది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు తగ్గించడంతో విధులు బహిష్కరిస్తున్నట్టుగా మార్షల్స్ ప్రకటించడం జరిగింది. మార్షల్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మాజీ సైనిక ఉద్యోగులుగా ఉన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల్ని మార్షల్స్ గా తీసుకొని కంటిన్యూ చేస్తా ఉన్నారు. మార్షల్స్ విధులు బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్ పై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటు ప్రజావాణి కూడా పూర్తిగా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో సేవలు పూర్తిగా ఆపివేయడంతో హైడ్రా సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా పెంచిపోయాయి. మొత్తం దాదాపుగా 500 నుంచి 600 మంది మొత్తం అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారిని కలుసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ తో సహా 500 నుంచి 600 మంది మార్షల్స్ గా పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నట్టుగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే మార్షల్స్ విధులకు హాజరవుతారు, లేదంటే యథావిధిగా వారి పనులు కొనసాగుతుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చినుకు పడితే నగరం అస్తవ్యస్తంగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా సరైనటువంటి గైడ్ లైన్స్ లేక పూర్తిగా వాటర్ అంతా కూడా ఎక్కడెక్కడ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రా పేరు గొప్ప ఊరు దిబ్బన్న పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఈ పనులు కొనసాగితే తీవ్ర ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉన్నటువంటి జీతాలను తగ్గించుకోవడం మాత్రం తీవ్రంగా మార్షల్స్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ విధులు బహిష్కరించి వాళ్ళంతా కూడా సమ్మె స్ట్రైకులు కొనసాగిస్తున్నారు. ఈ సాయంత్రానికల్లా దీనిపైన స్ట్రైక్ కంటిన్యూ అవుతుందా, ఆగిపోతుందా అనేటువంటిది మాత్రం సాయంత్రానికల్లా మన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.